వాడిని రేవంత్ రెడ్డి గారిని తిట్టి తిట్టి పంపించిరా. ఎందుకు ఎందుకు తిట్టినవే? ఏమైంది? మొత్తం తిట్టినా. ఎందుకు? ఎందుకంటే పింఛను పెంచుతానని పెంచలే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇస్తలే, మళ్ళా 6 వాక్యాలు తీసుకున్నాడు, ఒక్కటి కూడా సై లేదు. ఖాళీ ఏం వేసిండు పిరి బస్ ఒకటి వేసిండు. ఎవడేమని అడిగిండు? మనమంతా అడిగిన ఇప్పుడు పెంచిండట. మరి ఎట్లనో ఏమో వాడు ఉన్నాడు నడుమతలో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉండడా రేవంత్ రెడ్డి? వాడి దినం అయితే వాడు వెళ్ళిపోతాడు. మనం పోమనే సమస్యనే లేదాడ. కాదే బానే వేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇందిరా ఇండ్లు అన్నాడు కానీ ఇక రోడ్డులో పడి సచ్చిన ముసలి. కాదు కాదు, బతుకమ్మ చీరలు కూడా ఇచ్చినామా అని అంటున్నాడు. నీకు ఇయ్యలేదా చీర? ఎవడిచ్చాడు? ఇక్కడ రామన్ మూతి మీద గుద్దుతా ఉరుకుతాడు. ఒక్క చీర పట్టలేదు. బతుకమ్మ చీరలు ఏడాడు? ఇందిరాగాంధీ చీరలు అట్ట ఎవడు ఇయ్యలే. మళ్ళీ సునీత ఇచ్చిందా చీరలు? సునీత ఇచ్చిందా? ఇచ్చిందా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం చీరలు ఇవ్వలేదు. ఎక్కడ రేవంత్ రెడ్డి చీర నాన్న చీర పోగు కూడా తెలియదు. దాని పోగు కూడా దూతపడే దొరకలేదు. కరెక్ట్ టైం కి ఇస్తున్నాడా? 2000 పింఛను? 2000 పింఛను ఫస్ట్ వెళ్ళినాక 3 తారీఖు 4 తారీఖు అట్లా ఇస్తాడు, వేస్తాడు. అంతే, ఇంకేం లేదు. మన కరెక్ట్ గానే వేస్తాడు పింఛను. పింఛనే ఆయన అభ్యంతరం తెచ్చేస్తున్నాడు. కేసీఆర్ పెంచినవే వేస్తున్నాడు. 4000 ఇస్తాను చెప్పిండు కదా. దొంగ ముక్కలు సాడు దొంగ రావట. వాడు మందిని ముంచుకొని తినేటోడు, మందికి లంచం కట్టి ఓట్లు వేపించుకొని గెలిచినోడు. వాడు మాకేమిస్తాడమ్మా ముసలోళ్ళకి? ముసలోళ్ళకి అండగా ఉంటానేనని మాటలు చెప్తున్నాడు. అబ్బా సిల్క పాలకుడు మస్తు పలుకుతాం. జాతకం చూస్తే అన్ని వెళ్తుంది. గవ్వలేయాలి అంటారు. ఇప్పుడు నువ్వు సిల్కవు, నేనేమో నీ జాతకం చూస్తున్నా. నా జాతకం అది లోపల ఉంటే బయటకి ఇడిస్తే బయటకు వస్తుంది. దానికి తోచిన పేపర్ తీస్తుంది, వెళ్ళిపోతుంది మళ్ళా లోపలికి. దాన్ని తీసి వెళ్తే గవ్వలు వెళ్తాయి. గవ్వలేయాలమ్మా అంటారు. గట్లా ఉండదు ఇప్పుడు హైదరాబాద్. ఏం పేరు నీ పేరు? గోపమ్మ. గోపమ్మ అవ్వ. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరికో ఓటు వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను కేసీఆర్ కే. టిఆర్ఎస్ పార్టీకేనా? మళ్ళీ గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు కదా. గోపీనాథ్ అదే సునీతకు టికెట్ ఇచ్చినారు కదా. నాకు తెలియదు కొడుక, అందుకే ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిండు. వాళ్ళ భార్యకి బిఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆమెనే నిలబడ్డది. ఆమెకే వేద్దాము. ఆమెకే వేస్తావా? టీఆర్ఎస్ కదా ఆమె కూడా. మరి ఆమెకే వేద్దాము. కానీ ఆమె ఇంతకు ముందుకు తిరిగినామే కాదు, చేసినామే కాదు, ఇట్లున్నామే. పాపం మరి ఏం చేస్తా చెప్పు. మరి ఆమె చేసేదని అనుకుంటున్నావు నువ్వు? అంటే ఒకవేళ ఆమె నిలబడితే గెలుస్తుంది. వస్తుందా మీతోనికి? రాలేదమ్మా. ఇంతకు ముందు లక్ష్మణ భార్య వాళ్ళిద్దరు వచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిర్రు. వాడిని రేవంత్ రెడ్డి గారిని తిట్టి తిట్టి పంపించిరా. ఎందుకు ఎందుకు తిట్టినవే? ఏమైంది? మొత్తం తిట్టినా. ఎందుకు? ఎందుకంటే పింఛను పెంచుతానని పెంచలే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇస్తలే, మళ్ళా 6 వాక్యాలు తీసుకున్నాడు, ఒక్కటి కూడా సై లేదు. ఖాళీ ఏం వేసిండు పిరి బస్ ఒకటి వేసిండు. ఎవడేమని అడిగిండు? మనమంతా అడిగిన. ఇప్పుడు పెంచిండట. మరి ఎట్లనో ఏమో వాడు ఉన్నాడు నడుమతలో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉండడా రేవంత్ రెడ్డి? వాడి దినం అయితే వాడు వెళ్ళిపోతాడు. మనం పోమనే సమస్యనే లేదాడ. కాదే బానే వేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇందిరా ఇండ్లు అన్నాడు కానీ ఇక రోడ్డులో పడి సచ్చిన ముసలి. కాదు కాదు, బతుకమ్మ చీరలు కూడా ఇచ్చినామా అని అంటున్నాడు. నీకు ఇయ్యలేదా చీర? ఎవడిచ్చాడు? ఇక్కడ రామన్ మూతి మీద గుద్దుతా ఉరుకుతాడు. ఒక్క చీర పట్టలేదు. బతుకమ్మ చీరలు ఏడాడు? ఇందిరాగాంధీ చీరలు అట్ట ఎవడు ఇయ్యలే. మళ్ళీ సునీత ఇచ్చిందా చీరలు? సునీత ఇచ్చిందా? ఇచ్చిందా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం చీరలు ఇవ్వలేదు. ఎక్కడ రేవంత్ రెడ్డి చీర నాన్న చీర పోగు కూడా తెలియదు. దాని పోగు కూడా దూతపడే దొరకలేదు. కరెక్ట్ టైం కి ఇస్తున్నాడా? 2000 పింఛను? 2000 పింఛను ఫస్ట్ వెళ్ళినాక 3 తారీఖు 4 తారీఖు అట్లా ఇస్తాడు, వేస్తాడు. అంతే, ఇంకేం లేదు. మన కరెక్ట్ గానే వేస్తాడు పింఛను. పింఛనే ఆయన అభ్యంతరం తెచ్చేస్తున్నాడు. కేసీఆర్ పెంచినవే వేస్తున్నాడు. 4000 ఇస్తాను చెప్పిండు కదా. దొంగ ముక్కలు సాడు దొంగ రావట. వాడు మందిని ముంచుకొని తినేటోడు, మందికి లంచం కట్టి ఓట్లు వేపించుకొని గెలిచినోడు. వాడు మాకేమిస్తాడమ్మా ముసలోళ్ళకి? ముసలోళ్ళకి అండగా ఉంటానేనని మాటలు చెప్తున్నాడు. అబ్బా సిల్క పాలకుడు మస్తు పలుకుతాం. జాతకం చూస్తే అన్ని వెళ్తుంది. గవ్వలేయాలి అంటారు. ఇప్పుడు నువ్వు సిల్కవు, నేనేమో నీ జాతకం చూస్తున్నా. నా జాతకం అది లోపల ఉంటే బయటకి ఇడిస్తే
బయటకు వస్తుంది. దానికి తోచిన పేపర్ తీస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ లోపలికి. దాన్ని తీసి వెళ్తే గవ్వలు వెళ్తాయి, గవ్వలేలమ్మా అంటారు. అట్లా ఉండదు ఇప్పుడు హైదరాబాద్. మళ్ళా ఇది గ్యాస్ కూడా 500కే గ్యాస్ ఇస్తామని ఆడ ఇచ్చిండమ్మా. గ్యాస్ లేదు, నా తొక్కలేదు, తోలేదు, అది లేదు. ఏ గ్యారంటీ కూడా చేయలేదా? మాకేది చేయలేదమ్మా. అబద్ధం ఎందుకు? కాదు, పెళ్లిలో ఆయన ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పినాడు. అవు ఎవరికి పెళ్లి అయిందో ఎవరికి ఇచ్చిండో ఎవరికి తెలుసు. మీ ఇంట్లో ఎవరు పెళ్లి? మా ఈ ఏరియాలో అయితే ఎవరికి పెళ్లి కాలేదు. వాటిని తెచ్చి తులం బంగారం ఏంగా చూడలేదు, ఏం లేదు, ఎవరికి వెళ్ళేదమ్మా. మీకు అన్యాయం ఎందుకు? ఏమక్కడ లోపలగిన అక్కడ సిటీలగిన పెళ్లిళ్ళు అయితే ఇచ్చిండేమో గాని ఈ ఏరియాకైతే ఎవరు పెళ్లి చేయలేదు. వాడు వచ్చి ఇయ్యలేదు, వేస్ట్. మళ్ళీ వస్తాడా రేవంత్ రెడ్డి? మళ్ళీసారి వస్తే ఎన్నికలుంటే రాడు. రాడా? రాడు. మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, తెలుసా? నవీన్ యాదవ్ శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్. ఆడ ఉంటారు వాళ్ళు, ఆడ ఉంటారు, తెలుసు నాకు. వాళ్ళ 5 మంది అన్నదమ్ములు, 5 మంది అన్నదమ్ములలో ఈ పిల్లగాడు కొడుకు. మళ్ళీ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. ఈయననా? నవీనా? ఈయన నిలబడ్డాడు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటవా? లేదు, టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు? ఆయన బాగానే తిరుగుతాడు, ప్రజల్లో మంచిగా ఉంటాడు. అమ్మా ఇగో చెప్పాలంటే గద్దె పోతే శుద్ధులు లేదు, తక్కువ లేవు. మా తిండి ఉంటాయి, అవి అన్ని మోసుకొని నేను ఏడదత్తు. వద్దు, ఎవరన్నా రాని ఎవరన్నా లేదు, మేము మనసులో ఉన్నది చేసేస్తాం అంతే. కాదు, మీ వరకు వస్తున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు మంచిగా. ఏమని మాకెన్నడు కలవలే, ఎన్నడు మాతోని మాట్లాడలేదు ఆయన. నవీన్ ఎన్నడు మాట్లాడలేదు, ఖాళీ పోటు వల్ల చూస్తాను అంతే నేను. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మళ్ళా ఈమె సునీత ఉంది కదా, గోపీనాథ్ పెండ్లం ఉంది కదా, ఆమె ప్రచారంలో తిరుగుతుంది. పాట ఆమె బిడ్డలు కూడా తిరుగుతున్నారు. అయితే వాళ్ళ బిడ్డలు కూడా తిరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ బిడ్డల మీద ఏం తెలియని ఆడబిడ్డల మీద కేసులు పెడుతున్నారు అని కొంతమంది బాధపడుతున్నారు. మళ్ళీ నువ్వేం చెప్తావే దాని మీద? కేసు వాళ్ళ మీద కేసు పెడుతున్నారా? కేసు పెట్టినా ఎవడేం బీక్కొని పోడు, కేసు పెట్టకుండా ఎవడేం బీక్కొని పోడు. మన ధైర్యమే మనది, మన దమ్మే మనది అంతే. ఇంకోటి కూడా ఏంటంటే, ఈమె సునీత ఉంది కదా, పాప మళ్ళీ ఆయనను గుర్తు చేసుకొని ఏడ్చింది మొన్న. ఎట్లా ఏడవరమ్మా మరి? అవి ఏడ్చిన దానికి కూడా వీళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆమె కావాలనే దొంగ ఏడుపు ఏడుస్తుంది, ఆమె కావాలనే నటిస్తుంది, ఆయన ఉసురు ముడుతుంది అన్న. ఎవరైతే అన్నారో ఆమె ఉసురే ముడుతుంది. రాజకీయాల గెలవనికనే ఆమె ఎట్లా చేస్తుంది, కానీ ఆమె అంతే దొంగ ఏడుపులని మాట్లాడుతున్నారు. అమ్మా దునియా మంది దునియా మాటలు మాట్లాడుకోకరా, వచ్చేదే వస్తుంది. నేను అనేది ఒకటే మాట. మళ్ళీ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కే వేస్తావు? నేను టీఆర్ఎస్ కే వేస్తా. టీఆర్ఎస్ ఎవడన్నా రాని, నాకు తీసుకుపుట్టింది వాడు 4000 ఇస్తాను ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఏమన్నా చేసిండ్రా అంటే రోడ్ల విషయం గానీ, నీళ్లు గానీ, కరెంటు గానీ, ఏవి గానీ కాంగ్రెస్? ఎన్నడు వచ్చిండమ్మా ఆయన ఇక్కడ? రేవంత్ రెడ్డి బస్తికి వచ్చిండా? ఆ మందిలో తిరుగుతాడు, టీక్ పాక్ అని ఎవడేసిండు? ఎవరయ్యారు? ఇప్పుడు మళ్ళా తెలంగాణ వస్తేనే రోడ్లు డ్రైనేజీలు అన్ని సాఫ్ చేపిస్తాడేమో మరి. అప్పుడు అట్లనే చేసిండ్రు. మళ్ళా నేను తిరిగినాం కదా టీఆర్ఎస్ లా. ఫస్ట్ గెలిచినది మేము దాంట్లోనే ఉన్నాం మేము టీఆర్ఎస్ లా. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేపిస్తాడో ఏమో, ఆయన సంఘం ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు. మనకైతే రాలేదమ్మా, రాలేదమ్మా, రాలే. దొంగ మాటలు. ఓటు అయితే ఈయనకే వేస్తావు? టీఆర్ఎస్ నేను వేసేదంతా.